హలో అండి, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ మాటల మూటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేను బాగున్నానండి, అలాగే మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో వచ్చేసి పొదుపు గురించి మాట్లాడదామని అనుకుంటున్నానండి. ఏమిటి వీడు ఎలా చెప్తుంది అనుకుంటున్నారా? నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచే వచ్చానండి. చిన్నప్పటి నుంచి నాకు అంత తెలీదు మనీ సేవ్ చేసుకోవాలని. మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నాను, కానీ ఎందుకు ఈవిడ ఇలా చేస్తుంది అనుకునేదాన్ని తప్ప నాకు అర్థం కాలేదు. కానీ నా సంసారం నా చేతిలోకి వచ్చిన తర్వాత నాకు కొన్ని అర్థమైనాయి అండి. మనీ లేకపోతే మనిషికి వాల్యూ లేదని. అది ఇలా మాట్లాడుతుంది ఏంటి ఈవిడ అనుకుంటారు, కానీ నిజం నిష్ఠూరంగానే ఉంటుంది అంటారు కదండి. అలా నేను ఎన్నో పడిన తర్వాత నేర్చుకున్నాను అనమాట. కొన్ని అందరూ తెలుసుకుంటారా అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ప్రతి రూపాయి నేను చాలా ఆలోచించి పొదుపుగా ఖర్చు పెడతాను అనమాట. అది ఆ విషయంలో నేను చాలామందికి నచ్చకపోవచ్చులేండి, కానీ ఈ వీడియో వల్ల కొంతమందికైనా ఉపయోగపడుతుంది అనేసి చెప్తున్నాను అనమాట. పిల్లల విషయంలో ఏంటి ప్రతిదీ ఆచితూచి ఖర్చు పెడతానన్నమాట నేను. అలాగే పిల్లల్ని చదివిస్తున్నాను, సంసారాన్ని నడిపిస్తూ నా వంతు నేను కరెక్ట్గానే చేసుకుంటున్నానని అనుకుంటున్నానండి. ఈ రోజుల్లో ప్రతిదీ రేటు పెరిగిపోయింది, ప్రతిదీ ఎక్కువ రేటే ఉంటుంది. మనకు జాగ్రత్త కొంచెం అయినా ఉంటేనే సంసారం నడుస్తుంది అనేది నా ఉద్దేశం అండి. అలా ఉండడం చాలామందికి నచ్చదు కూడా. మనం అలా మాట్లాడితే కొంతమందికి మన మీద కోపం కూడా వస్తుంది, కానీ నిజాలు అలాగే ఉంటాయి కదండి. నేనైతే అదే నేర్చుకున్నాను అన్నమాట. ఎలా ఉండాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా చక్కబెట్టుకోవాలి ఇల్లు ఏంటి అనేసి నేర్చుకున్నాను. అదే ఈరోజు నాకు ఉపయోగపడుతుంది. నాకు ఇప్పుడు 30+ అండి. అప్పట్లో నేను అలా అనుకునేదాన్ని, అమ్మ ఏంటి ఇలా జాగ్రత్తలు ఎక్కువ చేస్తుంది, ఇలా గోల్డ్ కొంటుంది ఏంటి, ఇలా డబ్బులు సేవ్ చేస్తుంది ఏంటి, ఇంత జాగ్రత్త అనేసి నేను అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను నేర్చుకున్నది కూడా నిజంలాగే ఉంటుంది అంటారు చూడండి, అలాగా నేను అదే నేర్చుకున్నాను. అలా కాబట్టి ఈరోజు గౌరవంగా ముందుకెళ్ళగలుగుతున్నానండి. లేకపోతే అసలు నేనేంటో నాకే అర్థం అవ్వకపోను అనమాట. ఇలా మాట్లాడతానని అందరికీ నచ్చను, కాకపోతే నిజాలు ఇలాగే ఉంటాయి కదండి. మనం జాగ్రత్త చేసుకుంటే పక్క వాళ్ళకి నచ్చకపోవడం కూడా ఉంటుంది. నిజాలు అలాగే ఉంటాయి. అదిగో ఆవిడ ఒప్పుడు చేసుకుంటుందా, బేవే ఖర్చు చూడమా అని వాళ్ళు ఉంటారు. కానీ నా పిల్లలకు కూడా నేను అదే నేర్పిస్తున్నానండి. పల్లెటూరు నుంచి వచ్చిన సిటీలో ఇప్పుడు ఎలా బ్రతకాలి అనేది నేను తెలుసుకోగలిగాను. మనకి ఎవరైనా వడ్డీకి ఇస్తారో 5 రూపాయలు 10 రూపాయలు వడ్డీ, మనం ఉన్నది ఖర్చు పెట్టుకుని ఉన్న వాళ్ళని అడగమని ఎవరు చెప్పారండి? అప్పు తెచ్చుకోమని ఎవరు చెప్పారు? అదే ముందు మనం జాగ్రత్తగా ఉంటే ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదు. మన పిల్లలతో మనం హ్యాపీగా ఉండొచ్చు కదండి. అది చాలామందికి తెలియదు. ఒక వీడియో ద్వారా అయినా కొంతమందిలో కాకపోయినా ఒక్కరిలో అయినా మార్పు వచ్చినట్టే కదండి. మన మాటలు ఎవరిని బాధ పెట్టవని అనుకుంటున్నాను నేను. ఈ విషయాలు కొన్ని మీతో మాట్లాడదామని ఈ వీడియో చేశాను అన్నమాట.